రాజకీయమే వద్దనుకుంటున్నా అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నామనేది ముఖ్యం కాదని చెప్పారు. ఇప్పుడు తనకు 73 ఏళ్లు వచ్చాయన్న ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. ఈ వయసులో ఇంకా వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఏముందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో పనిచేసినట్లు చెప్పారు. ఇంకా 3 ఏళ్లు ఎమ్మెల్యేగానే ఉంటానన్న ఆయన భవిష్యత్తులో రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ రాజకీయమే వద్దనుకుంటున్నా అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, ఎందుకు మల్లారెడ్డి డిసిజన్ తీసుకున్నాడు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో మేడ్చల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా ఆసక్తికర కామెంట్ చేశారు. ఒకవైపు తన విద్యా సంస్థలు నిర్వహిస్తూనే మరోవైపు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నన్ను తన వ్యాపార అవసరాల కోసం రాజకీయంగా పార్టీలు మారుతారని పదే జరుగుతున్న ప్రచారం పైన ఆయన ఒకవైపు ఈ రోజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తి కావడంతో కూడా వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆయనను తమ వైపుకు లాగడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఎప్పుడు ఏదో ఒక చర్చలో కూడా మల్లారెడ్డి నానుతూ ఉన్నారు. దీంతో ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా ఆయన స్పందించారు. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను ఇప్పుడు ఏ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. అలాంటి ఆలోచన నాకు లేదు. నాకు ఇప్పుడు 73 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా నేను ఏ పార్టీ వైపుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఎంపీగా చేశాను, మినిస్టర్ గా చేశాను, ఎమ్మెల్యే కూడా అయినాను. ఇంకా నేను చేసేది ఇంకా ఏముంటుందని చెప్పేసి మాట్లాడినటువంటి మల్లారెడ్డి తనకు రాజకీయమే వద్దనుకుంటున్నాను. నా వయసు రీత్యా త్వరలో తప్పుకుంటున్నాను. తన కుమారులకు, తన కోడళ్లకు రాజకీయం అప్పగించే ఆలోచన ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు డీలిమిటేషన్ అయితే మహిళలకు వస్తే తన కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీగా, ఎమ్మెల్యేగా పరిశోధించాలని చూస్తారు. తన కుమారుడు మహేందర్ రెడ్డిని ఇప్పటికే మేడ్చల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనను కూడా ఎమ్మెల్యేగా చేయాలని చెప్పేసి కూడా మల్లారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తన విద్యా సంస్థల్లో పెద్ద కుమారునికి ఇంజనీరింగ్ విద్య కావచ్చు, ఆ మెడికల్ విద్యలో చిన్న కుమార్ భద్రారెడ్డికి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించి మొత్తాన్ని కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి మల్లారెడ్డి తన అల్లుడైనటువంటి మరి రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికే ఒకవైపు ఆ మల్కాజ్గిరి టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేలు చేశారు. తన కుటుంబ సభ్యులు రాజకీయంగా అనుకున్న వారికి అనుకున్నట్టుగా అన్ని చేస్తున్నటువంటి మల్లారెడ్డి తాను వయసు రీత్యా రానున్న రోజుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచన చేస్తున్నారు. తన విద్యా సంస్థల్ని సామాజిక సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి మాట్లాడినటువంటి మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కొంత చర్చనీయాంశమై మొత్తానికైతే మల్లారెడ్డి ఎప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నానుతూ ఉండేటువంటి మల్లారెడ్డి ఇప్పుడు తాను త్వరలో రాజకీయాలు తప్పుకుంటారు. తనకు 73 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 3 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇక పూర్తిగా తన విద్యా సంస్థల్ని చూసుకుంటూ సామాజిక సేవ చేస్తారని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. చూడండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. నేను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా.